స్టూడియోలో మనతో అందుబాటులో ఉన్నారు సుజాత గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నిన్న కేటీఆర్ గారు చార్మినార్ దగ్గర చేసినటువంటి నిరసన మనం చూసాం. భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా వెళ్ళారు. ఈ లోగోలో మార్పులు, గీతంలో మార్పులు, లేదంటే తెలంగాణ తల్లికి మార్పులు చేయడము, ఇవన్నీ అంత అవసరమా? ఇవన్నీ కేవలం కేసీఆర్ గారి మీద కుట్రలో భాగంగా చేస్తున్నారు అనేది వాళ్ళు చూస్తున్న కోణం. అసలు ఏం అవసరం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి? అసలు ఈ మార్పులు చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకని కొనసాగించలేకపోతున్నారు ఉన్నట్లుగా? గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్రేక్షకులకి, అలాగే నా తోటి పార్టిసిపెంట్స్కి కూడా. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ మీద కోపం కాదు, అసలు కేసీఆర్ చేసినటువంటి విధ్వంసం మీద కోపం, కేసీఆర్ తెలంగాణకి చేసినటువంటి మోసం మీద కోపం. అంతేగాని కేసీఆర్ మీద వ్యక్తిగతంగా కక్షలు సాధించడం కోసమో, కేసీఆర్ చేసినటువంటి అవినీతిని బయటికి తీయడం కోసమో ప్రభుత్వం ముందుకు పోతుంది తప్పించి వీళ్ళు ఏదో తీసుకొని. ఈరోజు నేను చార్మినార్ దగ్గర కేటీఆర్ గారు ధర్నా చేశారు. దేనికోసం ధర్నా చేసిండండి? నేను ఒకటి అడగాలనుకుంటున్నా, అసలు లోగో బయటికి రిలీజ్ అయిందా? ఎవరో మీ కూవట్లు ఏదో తీసుకొని వచ్చి క్రియేట్ చేసి అది పెట్టేసేసి ఈరోజు కాంగ్రెస్ లోగోని మార్చేసింది అని దాని మీద వివిధ రకాలైనటువంటి ప్రచారం చేసే ముందు అఫీషియల్గా రిలీజ్ అయితే మీరు మాట్లాడడానికి అధికారం ఉంది. అన్అఫీషియల్గా ఏదో లోగో పెట్టుకొని కాంగ్రెస్ దాని మీద ఈ విధంగా ఈరోజు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా. కేసీఆర్ ఆనవాళ్ళు ఏముంటుందండి? తెలంగాణలో చచ్చిపోయినటువంటి 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. ఒకటి గుర్తుంచుకోవాలి, కేసీఆర్ ఉద్యమకారుడేమో, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి బాపు అవుతాడేమో కానీ తెలంగాణ బాపు ముమ్మాటికి కాదు. 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే ఏదైతే స్తూపం ఉందో అదే తెలంగాణ ఆత్మగౌరవానికి నాంది, అదే తెలంగాణ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం. ఇంకోటి నరేష్ సోదరునికి నేను చెప్పాలనుకున్నా, కరువు కాటకాలు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం 5 అంటే 5 నెలలు, 5 నెలలు వెళ్ళి 6వ నెలలో ఉన్నాం. 6వ నెలల్లో 3 నెలల నుంచి మనం ఈరోజు ఎన్నికల కోడ్లో ఉన్నాం. 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు మీ కళ్ళకు కనబడట్లేదు. అడ్డమైన చెత్త విషయాలు తీసుకొని వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలి అనుకుంటున్నారు. తెలంగాణ ఉనికి గురించో లేకపోతే అందశ్రీ గురించో మాట్లాడే నైతిక తమ్ముడు ఆగు, నువ్వు మాట్లాడినంతసేపు 15 నిమిషాలు నేను కామ్గా ఉన్నాను. తమ్ముడు ఆగు, నరేష్ ఆగు, నేను చెప్పింది క్లారిటీగా విన్నాక నీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు, నీకు సమయం వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడదలుచుకున్నావు మాట్లాడుకో. నేను ఒకటే అందశ్రీ గురించి కానీ లేకపోతే ఈరోజు ఆస్కార్ గ్రహీత అయినటువంటి మన గాయకుడు అయినటువంటి విషయంలో మీరు మాట్లాడుతుంటే గత రోజుల్ని మీరు గుర్తు చేసుకోండి. ఇప్పుడు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళైంది. 10 రోజుల క్రితం తెలంగాణ రాలేదు. తెలంగాణ వచ్చిన మొదట్లోనే మీ బతుకమ్మ, తెలంగాణ ఆడబిడ్డ, ఏకైక ఆడబిడ్డగా చెప్పుకునేటువంటి మీ కవితమ్మ ఆనాడు ఏఆర్ రెహమాన్తో పాటలు పాడించినా, ఆ రోజు మ్యూజిక్ ప్లే చేయించినా తప్పు లేదు. ఆ రోజు తెలంగాణలో డప్పు మాట్లాడింది మొత్తం. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, సంస్థ ద్వారా పాడింది వేరుంటది, రాష్ట్ర గీతం వేరుంటది. ఒక్క నిమిషం నేను అన్ని చెప్తా. ఏదైనా మీరు అధికారంలో ఉంటారు. ఆ రోజు అధికారంలో ఉన్నారు, డప్పు కళాకారులు ఉన్నారు, తెలంగాణ కోసం కొట్లాడిన కళాకారులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని విడిచిపెట్టి నువ్వు ఏఆర్ రెహమాన్ని, నేను ఏఆర్ రెహమాన్ని తప్పు పట్టట్లేదు. ఆయన కూడా ఈరోజు ఆస్కార్ గ్రహీత, ఆయనను కూడా నేను తప్పు పట్టట్లేదు. కానీ కళలు అనేవి విస్తరించేటివి. కళలు అనేటివి ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో, ఒక భాషకో పరిమితమయ్యేటివి కావు. ఈరోజు అందశ్రీ తన ఇష్టం ఉన్న వ్యక్తిని తీసుకున్నాడేమో, అందులో ఆస్కార్ వచ్చినటువంటి వ్యక్తిని ప్రపంచమే పొగుడుతుంటే మనం ఆయన చేత ఒక పాట పాడిస్తే తప్పని మాట్లాడిన వాళ్ళు ఆ రోజు రామకృష్ణతో పాట పాడించారు. ఈరోజు కృష్ణారెడ్డికి కాళేశ్వరం ఈరోజు 1,00,000 కోట్లు సర్వనాశనం అయ్యి 1,00,000 కోట్లు గంగలో కలిసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఆగు తమ్ముడు ఆగు, నువ్వు మాట్లాడింది చాలా ఓపికగా విన్నాను. నేను మాట్లాడింది నువ్వు పూర్తిగా వినాలి. నీ కోసం కాదు, మీరు ఈరోజు లొల్లి చేస్తున్నటువంటి మీలాంటి వాళ్ళ కోసం నా సందేశం. ఈరోజు నేను అడుగుతున్న, కృష్ణారెడ్డి 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రజల సొమ్ముని 1,00,000 కోట్లు కాళేశ్వరంలో కలిపినటువంటి ఆంధ్ర కాంట్రాక్టర్ నచ్చిండు. తెలంగాణలో పనిచేసే కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు మీకు తెలంగాణలో లేరా? ఎందుకోసం మీరు ఈరోజు 1,00,000 కోట్ల నిధుల్ని తెలంగాణ ప్రజల సొమ్ముని మీరు కాజేసి ఈరోజు పాట పాడడం వల్ల తెలంగాణ ప్రజలు మీరు అనుకున్నట్టు ఏ ఆత్మగౌరవం పోలేదు. కానీ తెలంగాణ ప్రజల 1,00,000 కోట్ల
డబ్బు రక్తము చెమట పోయింది. ఈ రోజు మీరు అంటారు కాళేశ్వరం మీద ఏం చేసినాడు, కాళేశ్వరం కనబడతలేదా? జస్ట్ కొన్ని నీళ్లు వస్తేనే సొడ పెద్ద సొరంగం పడి మొన్న పెద్ద శబ్దాలతో కూలిపోతున్నారు. ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువ రోజులు లేదు, జూన్ 6వ తారీఖు తర్వాత వర్షాలు వస్తాయి. దాని పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి చూద్దాం. నీళ్లు చుక్క లేవంట, ఈ రోజు డ్రాట్ అయిపోయిందంట. తెలంగాణలో బిందెలు పట్టుకొని తిరుగుతున్నాడు. ఏడ తమ్ముడు బిందెలు పట్టుకొని తిరుగుతుంది? పద చూపిస్తా నేను, నడు, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ చూపిస్తా. ఈ రోజు ఎరువుల గురించి మాట్లాడుతున్నాను, మందుల గురించి మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం, నువ్వు అడిగిన ప్రశ్నలకి నేను ఏం మాట్లాడలేదు, మొత్తం విన్నా. నేను క్వశ్చన్ వేస్తున్నా నీకు. ఈ రోజు నువ్వు ఎరువుల గురించి మాట్లాడి పాత వీడియోలు పెట్టి ప్రజల్ని మభ్య పెడుతున్నారా? ఇదే సిద్దిపేటలో గత సంవత్సరము ఇదే విత్తనాల కోసం లైన్లలో నిలబడిన వీడియోలు నేను తెచ్చి చూపించాలన్నా నీకు? నేను ఆఫ్టర్ డిబేట్ తర్వాత నేను నీకు పంపిస్తా ఈ వీడియో, నువ్వు చూసుకో. కావాలనంటే మహా న్యూస్ కి నేను పంపిస్తా, ప్లే చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను సడన్ గా వేరే ప్రోగ్రామ్ నుంచి ఇక్కడ రావడం వల్ల నా దగ్గర లేదు. నేను దానికి ప్రీ ప్లాన్డ్ గా నేనేమి బయట నుంచి వీడియో తెప్పించుకోలేదు. కానీ లాస్ట్ ఇయర్ సిద్దిపేటలో గొప్పలుగా చెప్పుకునేటటువంటి 6 అడుగుల బుల్లెట్ అని చెప్పుకునేటటువంటి వీళ్ళకి సిద్దిపేటలలో లైన్లలో నిలబడి విత్తనాలు కొనుగోలు చేసినటువంటి సంఘటన తెలంగాణ ప్రజలు మర్చిపోయినరా? వచ్చిన 5 నెలలకే మా మీద ఇంత అభాండాలు, వచ్చిన 5 నెలలకే ప్రజాపాలన నడుస్తున్నది. ఈ రోజు మీరు తెలంగాణ వచ్చిన రోజు, మొన్న అధికారులకు మేము వచ్చిన రోజు అండి 3,900 కోట్లు అయితే ఉద్యోగస్తులకు కానీ వివిధ తెలంగాణ ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బుని అది కూడా ఖజానాలో లేకుండా ఖాళీ చేసినటువంటి వీళ్ళు మిగులు బడ్జెట్ కాదు, అసలుకి లో బడ్జెట్ కాదు, ఇంకా రకరకాలుగా ఏమన్నా కూడా అసలు దానికి మీనింగ్ లేదు. 10 లక్షల కోట్లు అప్పు చేసి వీళ్ళు తెలంగాణలో సమస్యలు, అవును బరాబర్ నువ్వు అన్నమాట కరెక్టే నరేష్, తెలంగాణలో సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యల్ని మేము 5 ఏళ్ల పాటు తీర్చాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు చేసినటువంటి మొత్తం శాంతం నాకు ఇచ్చేసిన తెలంగాణ మీద సమస్య నిజంగానే మీరు అన్నట్టు సమస్యలు చాలా ఉన్నాయి.